మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున మీకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు మనకు మరొక దినం ఇచ్చాడు, మరొక వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానపు ప్రోత్సాహం మనల్ని ఎంతో బలపరుస్తూ ఉంది. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ నేటి దినపు వాగ్దానం, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానమును హెబ్రీ గ్రంథకర్త ప్రవచనాత్మకంగా పాత నిబంధన గ్రంథంలోని మాటను ఎత్తి రాశాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. ఆమెన్, ఆమెన్. అంటే ఈ లోకంలో సహాయము చేసేవారు ఉన్నారు, సహాయము చేస్తే పొందేవారు ఉన్నారు. కానీ ఈ గ్రంథకర్త అంటున్నాడు, ప్రభువే నా సహాయుడు. లోకంలో ఎంతోమంది ఉన్నారు, కానీ ప్రభువే నా సహాయుడు అని తెలియచేస్తున్నాడు. ఈ మాటలో ఒక 3 విషయాలు మనం గమనించాలి. 3 విషయాలు ఇందులో ఉన్నాయి. అదేంటంటే, 1, ప్రభువే నా సహాయుడు అంటే ప్రభువు నన్ను దృష్టించాడు అంటే సహాయము చేసే ప్రభువు నా పైన దృష్టి ఉంచాడు. 2వదిగా, ప్రభువే నా సహాయుడు అంటే ప్రభువు నన్ను దృష్టించడమే కాకుండా నా పైన ఆయన దృష్టి ఉంచి నా పక్షమున ఉన్నాడు. 1 నన్ను దృష్టించాడు, 2వది నా పక్షమున ఉన్నాడు. అందుకే ఆ మాట అంటాడు, నరమాత్రుడు నన్ను ఏం చేయగలడు, ప్రభువు నా పక్షమున ఉన్నాడు. దృష్టించిన ప్రభువు నీ పక్షమున ఉన్నాడు, నిన్ను ఆయన దృష్టించాడు. 3వదిగా, ప్రోత్సహిస్తూ ఉన్నాడు, ప్రోత్సాహకరంగా ఉన్నాడు. ప్రభువే నా సహాయుడు అంటే ఎన్నోసార్లు ఈ గ్రంథకర్త ఆ దేవుని సహాయం పొందాడు కాబట్టి ఆ మాట రాయగలుగుతున్నాడు. ప్రభువే నా సహాయుడు అంటే ఎన్నోసార్లు నేను ఆయన సహాయం పొందాను, ఆయన నాపై దృష్టి ఉంచాడు. 2వదిగా, ఆయన నా పక్షంలో ఉన్నాడు. 3వదిగా, నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! క్రీస్తునందు ప్రియమైనటువంటి కుమారుడు, కుమార్తె, నీపై దృష్టి ఉంచిన దేవుడు, నేను దర్శిస్తున్న దేవుడు, నీకు ప్రోత్సాహకరంగా ప్రతిరోజు ఇస్తున్న వాగ్దానమును బట్టి ఆ దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఎంతకాలము? బ్రతికినంత కాలము. ప్రభు సన్నిధిలో ఉన్న రోజులంతయు, అంటే ప్రభు సన్నిధికి చేరేంత వరకు మన భూమి మీద ఆ సంబంధ బంధాలను మనము కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన ఆసక్తికరమైన మాట ఒకటి వాడారు ఈ గ్రంథకర్త. నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు. భయపడను అంటే అంతకుముందు భయపడుతూ బ్రతికాడేమో, ఇప్పుడు భయపడను. ఎందుకంటే ప్రభు నాకు సహాయం చేస్తున్నాడు, నా పక్షమున ఉన్నాడు, నాపై దృష్టి ఉంచాడు, నన్ను ప్రోత్సహిస్తున్నాడు. కనుక నేను భయపడను. నరమాత్రుడు అంటే లోకస్తులు, లోకము నన్ను ఏం చేయగలదు, నన్ను ఏం చేయదు. ఎందుకంటే ప్రభు నా పక్షమున, నా పక్కన ఉన్నాడు అని ఒక నమ్మకమైన మాట ఈ గ్రంథకర్త తెలియచేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనము ఎంత మంచి పేరు సంపాదించాము, ఎంత ఆస్తిని కూడా పెట్టుకున్నాము అన్నదానికంటే ముఖ్యంగా మన పక్షమున ఎవరు ఉన్నారు అన్నది ప్రాముఖ్యం. మనకు ఎవరు సహాయం చేస్తూ ఉన్నారు అన్నది చాలా అవసరం. ఈరోజు
బిడ్డలకు తల్లిదండ్రులు సహాయం చేస్తూ ఉన్నారు. ఆత్మీయ బిడ్డలుగా పిలువబడేవారు సేవకులకు సేవకురాలకు ఆత్మీయ తల్లిదండ్రులుగా ప్రార్థిస్తున్నారు, సహాయం చేస్తున్నారు. కానీ ప్రభువు వారికి చేసిన సహాయమును బట్టి, ప్రభు సన్నిధి అనుభవం వారికి ఉంది కాబట్టి, ప్రభువునందు వారు సంతోషిస్తూ ఉన్నారు కాబట్టి వారు సహకారులుగా సహాయకులుగా ఉంటున్నారు. అట్టి వారందరిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అందులో నీవు కూడా ఎంతగానో దీవించబడుతూ ఉన్నావు, ఎంతగానో వర్ధిల్లుతూ ఉన్నావు. దేవుని కృపా వాత్సల్యత, త్యాగపూరితమైన నీ ప్రేమకు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. అంత మాత్రమే కాకుండా దేవుని ప్రేమను పొందినవారు పంచుకుంటారు ప్రేమను. ఆ ప్రేమను పంచే ఆ క్రమము దేవుడు నీకు ఇచ్చాడు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ వ్యక్తిగత ఆలోచనలలో ప్రభు నీకు సహాయుడై ఉన్నాడు. నీవు భయపడవలసిన అవసరం లేదని నేటి వాగ్దానము నీకు ఇవ్వబడింది. ఈ వాగ్దానమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచి కనులు మూయండి. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. భక్తులే గొప్పవారన్నారు, శ్రేష్ఠులు అన్నారు, విశ్వాసులను యెహోవా కాపాడును అని విరాయించారు. మీకు వందనాలు. కృపా వాత్సల్యము కనికరము కలిగిన దేవుడవు నీవు. ఒకవేళ మేము ఏదైనా మీ విషయంలో నాయన ఒక ఆలోచన కలిగి ఉంటే దానిని ఆమెన్ అని చెప్పి నెరవేర్చడానికి సహాయకుడవై ఉన్నావని మీరు వాగ్దానం చేశారు. నరమాత్రుడు నన్ను ఏం చేయగలడు, నేను భయపడను అని ఈ హెబ్రీ గ్రంథకర్త పాత నిబంధన గ్రంథంలోని మాటను ఎత్తిపట్టి చెప్పినప్పుడు, ఈ వాగ్దానం మాకు ఇవ్వబడినప్పుడు మాలో ఒక ధైర్యాన్ని, ఉత్సాహాన్ని మీరు ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ధైర్యము మీరే, మా బలము మీరే, మా జీవితపు అంతము ఆది మీరై ఉండి ఇంతవరకు నడిపించారు. ఇక మీదట కూడా మీ సన్నిధి కాంతిలో మమ్మను నడిపింపచేసి మహిమను పొందండి. ఎవరైనా విచారముతో ఉంటే యేసు నామమున వారి విచారములు కొట్టివేయబడునుగాక. వారి విచారములకు గొప్ప ప్రతిఫలము యేసు నామమున వారు పొంది సంతోషించుదురుగాక అని కోరుకుంటూ ఉన్నాం. కరుణా వాత్సల్యము కలిగిన దేవుడవు, ఇంకా రక్షణ లేక ఉన్న వారికి రక్షణ దయచేయి. సంతానము కోరుకు ఎదురు చూస్తున్న వారికి సంతాన భాగ్య దయచేయి. ఈరోజు ఎంతమంది వివాహ దినములు, ఈరోజు ఎంతమంది జన్మదినములు జరిగించుకుంటూ ఉన్నారో వారందరి జీవితంలో మీరు మరొక వసంతాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వారు బ్రతికిన కాలమంతా కృపాక్షేమము, అభివృద్ధి, క్షేమాభివృద్ధి యేసు నామమున వారు పొందుదురుగాక. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ కలిగిన మా తండ్రి, మా జీవిత కాలము ఎంతో తెలియదు, ఎంతకాలం జీవిస్తామో తెలియదు. కానీ జీవించినంత కాలము ఈరోజు మీరు మాకిచ్చిన వాగ్దానము, ప్రభువే నా సహాయుడు అని మీరు సెలవిచ్చినట్లుగా మీ సహాయము, మీ సన్నిధి, మీరిచ్చే సంతోషము మాకు, మా ప్రియ ఆత్మీయ బిడ్డలకు నిత్యమో యేసు నామమున తోడై ఉండును గాక అని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. కృప చూపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థనా మనవులన్నీ కూడా మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయము, సహవాసము మనకెల్లరికీ మీ ప్రార్థనలకు నిత్యము తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. యేసుక్రీస్తు మహాకృప మీకు, మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. నిత్యము యేసయ్య నడిపింపు, ఆలోచన మీ తలంపులకు కావలి అయి ఉండునుగాక. ప్రభు
రాకడ వరకు మనమందరం కూడా సిద్ధపడదుముగాక. ఆ ప్రభు మహాకృప వాత్సల్యము ఎడతెగక మీకు మీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.